సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆర్ నారాయణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లో బంద్ చేస్తున్నారనేది అబద్ధం. పర్సంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు. తెలిపిన డిఎస్పీ నాగేశ్వరరావు అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తున్న దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలాంటి సగటు నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే, హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిల్మ్ ఛాంబర్ కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంధు అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రమంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు, ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మన సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ. కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ఆత్మస్తుతి పరనిందకే పరిమితమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన తెచ్చుకున్న అధికారం ఎంతకాలం కొనసాగుతుందనేది అభద్రతా భావంను చంద్రబాబు, లోకేష్లు మహానాడులో అడుగడుగున వ్యక్తం చేశారని అన్నారు. 148 హామీలు ఇచ్చారు. 3 రోజుల పాటులో 3 హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు, అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు. తెలంగాణ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి కొంతమంది కేతుగాళ్లను, కొంతమంది హాస్యనటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే 3 రోజులు ఎక్కడ కనిపించలా. రైతు భరోసా అన్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద
సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నారు. పోయిన సంవత్సరం ఇవ్వలా, 20,000 రూపాయలు బాకీ రైతుకి. మళ్ళా ఈ సంవత్సరం ఇవ్వాలి, అది ఇవ్వలా. ఈ 40,000 ఎప్పుడు ఇస్తారు అనేది మహానాడులో ఎక్కడ చెప్పలా, చెప్పే ప్రయత్నం కూడా చేయలా. ఇకపోతే అమ్మఒడి, దాన్ని ఏదో తల్లికి వందనమని పేరు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. మంచిదే, మీ పార్టీ కాబట్టి అధికారంలోకి వచ్చింది, మీరు పేరు మార్చుకున్నారు. ఏమన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు ఎంతమంది ఉన్నా. మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లవాడు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంత ఇస్తాం. ఒక పిల్లవాడు ఉంటే 20,000, ఇద్దరుంటే 40,000, ముగ్గురుంటే 60,000, నలుగురుంటే 80,000. ఈ రకంగా పాట పాడారే. మరి గత సంవత్సరం ఏం ఇవ్వలేదే? పోనీ ఈ సంవత్సరం ఇవ్వాలి కదా, ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదే. ఒక పిల్లవాడు ఉంటే 40,000 ఇవ్వాలి 2 సంవత్సరాలు కలిపి, ఇద్దరుంటే 80,000 ఇవ్వాలి, ముగ్గురుంటే ఈ రకంగా పెంచుకుంటూ ఇవ్వాలి కదా. మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం గురించి ఏదో సొల్లు కబుర్లు చెప్పారు తప్ప ఆ పద్ధతి చెప్పలా. ఇస్తాము అని హామీ ఇచ్చారు. చిత్రం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు మహానాడులో. ఇప్పుడు నిన్న ప్రజాస్వామ్యంలో ఇది హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని మనవి చేస్తున్నా. ఇక నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. గత సంవత్సరం ఎంత ఇవ్వాలండి? 36,000 ఇవ్వాలి, అది పెండింగు. ఈ సంవత్సరం మరో 36,000. ఈ రెండు ఎప్పుడు ఇస్తారో ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ఇక ఆడబిడ్డ నిధి 18,000. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రక్రియను సైతం సమర్థంగా నిర్వహించలేదని దుస్థితిలో విద్యాశాఖ ఉందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ నారాయణ కాలేజీలో అడ్మిషన్లు పెంచేందుకు మొక్కుబడిగా మూల్యాంకనం నిర్వహించి ప్రతిభ గల విద్యార్థుల జీవితాలతో చిలగాట మాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు రాసిన విద్యార్థులు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కి అప్లై చేశారంటే వాల్యుయేషన్ ప్రక్రియలో ఎన్ని వైఫల్యాలు, ఎన్ని తప్పుల తడకగా, ఎంత అసంబద్ధంగా వాల్యుయేషన్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల తిరిగి రీవాల్యుయేషన్కి ప్రారంభమైన తర్వాత ఇది జూన్ 1 వరకు రీవాల్యుయేషన్ ప్రక్రియ ఉంటుంది. రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సుమారు 11,000 మంది పాస్ అయినట్లు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది. అంటే ఈ 60% మందిలో 11,000 మంది తిరిగి పాస్ అయ్యారు రీవాల్యుయేషన్ వల్ల అని ఎస్ఎస్సి బోర్డు ప్రకటించడం అంటే వాల్యుయేషన్ చాలా తప్పులు తడకగా జరిగిందనేది చాలా తెల్లమవుతా ఉంది. మోక్షిత అనే విద్యార్థికి సోషల్లో 21 మార్కులు వేశారు, రీవాల్యుయేషన్కి వెళ్తే 84 మార్కులు వచ్చాయి. తర్వాత ఇంకో బాపట్ల స్టూడెంట్కి సేమ్ అదే సోషల్లో 96 మార్కులు వచ్చాయి, వాళ్ళు వాల్యుయేషన్లో 21 మార్కులు వేశారు. హిందీలో ఏలూరు స్టూడెంట్ ఒక పాపకి 49 మార్కులు వచ్చాయి. ఆ పాప 14 పేజీలు ఆన్సర్ షీట్ రాస్తే కేవలం 8 పేజీలు మాత్రమే వాల్యుయేషన్ చేశారు. తిరిగి రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే ఆ స్టూడెంట్ రీవాల్యుయేషన్లో కూడా సేమ్ 8 పేపర్లే వాళ్ళు చూపించారు. లేదు నేను 14 పేపర్లో ఆన్సర్ షీట్ రాశాను, తిరిగి దాన్ని పరిశీలించనని ఆ పాప కోరితే అప్పుడు అక్కడి నుంచి విడిపోయినవన్నీ మళ్ళీ తెప్పించి మిగిలిన పేపర్లన్నీ వాల్యుయేషన్ చేసి ఆ పాపకి 86 మార్కులు వచ్చినట్టు ప్రకటించారు. అంటే ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో 22 రోజుల్లోనే మేము వాల్యుయేషన్ చేశాము, ఇది మా ప్రభుత్వ ఘన చరిత్ర, మేము సాధించిన ఘన విజయం అని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెద్ద ఆర్భాటంగా హంగు ఆర్భాటాలతోటి ప్రెస్ మీట్లు పెట్టి డంకా బజాయించి ఆయన గొప్పలు చెప్పుకున్నారు. 22 రోజుల్లో మీరు వాల్యుయేషన్ చేసి 1,15,000 మందిని ఫెయిల్ చేశారు. అందులో 60% మంది 66,000 మంది తిరిగి అప్లై చేసి మాకు వాల్యుయేషన్ చేయండి, ఇందులో చాలా తప్పులు ఉన్నాయి, మాకు మార్కులు తక్కువ వచ్చాయి, లేకపోతే మమ్మల్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ చేశారని విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే రీవాల్యుయేషన్లు ఇప్పుడు ఈరోజు స్టిల్ మే 30వ తారీఖు ఈరోజు ఇప్పటి వరకు 11,000 మంది పాస్ అయినట్లు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించిందంటే వాల్యుయేషన్ ప్రక్రియలో మీ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందనేది మనకు అర్థమవుతా ఉంది. అడ్డగోలుగా మీరు టార్గెట్లు పెట్టి టీచర్లందరికీ వాల్యుయేషన్ చేయాలని చెప్పేసి మీరు హుకుం జారీ చేసి మా ప్రభుత్వం చాలా విద్యార్థులకు మేలు చేసే విధంగా మేము ఈ వాల్యుయేషన్ ప్రక్రియను ముగించామని మీరు గొప్పలు చెప్పుకోవడం కోసమే నారా లోకేష్ గారు ఈ ప్రక్రియనంతా సాగించారు హడావుడిగా. పేపర్ వాల్యుయేషన్ పారదర్శకంగా జరగలేదు, మీరు చేసిన వైఫల్యాల కారణాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం
రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని ఆధారాలు లేకుండానే మంత్రి కాకానేని జైలుకు పంపించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జైల్లో ములాఖతు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యంతరం లేదు కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం, అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికంటే జనంలో మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకి ఏదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్లు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోను జైల్లో పెట్టచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. ఇంత సింపుల్ అనుకోరా. కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా, ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి 10 మందిని జైల్లో తోయొచ్చు, హెరాస్ చేయొచ్చు. ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో, నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం. కేసు ఏదైనా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు, తప్పులేదు. రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటది, ఒళ్ళు గగురు వస్తుంది. కాకి డ్రెస్ వేసుకొని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాదుతున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ. అసలు ఎక్కడున్నాం మనం? ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం. నిన్న చూశాను, అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాలే. ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నారు. అసలు దానికి ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల. ఎక్కడన్నా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడైనా జరిగితేమని అనుకోవచ్చు. ఎవరు పట్టించుకునేవారు. మన సొసైటీలో, సభ్య సమాజంలో ఓపెన్ గా జరుగుతున్నాయి ఇవన్నీ. ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు. డ్రెస్సులో, కాకి డ్రెస్సులో గూండాయిజం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం, అది కళ్ల ముందు ఇప్పుడు కనపడుతుంది. వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళకు వాళ్లే రాజులు అవుతారు. డిఎస్సీ అభ్యర్థుల అభ్యర్థనను పరిగణలోనికి తీసుకోకుండా కూటమి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల మండిపడ్డారు. డిఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం శ్యామల ఓ వీడియో రిలీజ్ చేశారు. అందరికి నమస్కారం. డిఎస్సీ నోటిఫికేషన్స్ విడుదల చేసిన తర్వాత కొన్ని లక్షల మంది అప్లికేషన్స్ చేయడం జరిగింది. త్వరలో ఆ ఎగ్జామ్ కూడా నిర్వహించబోతున్నట్టుగా కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అయితే ఈ డిఎస్సీ పరీక్షకు సంసిద్ధం కావడానికి కనీసం 90 రోజులు పడుతుంది. ప్రతి ఒక్క సిలబస్ కి ఒక 5-5 రోజులు చొప్పున వేసుకున్నా కనీసం 90 రోజులు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సంసిద్ధం అయ్యేటువంటి ఈ కాల పరిమితిని పెంచమని చెప్పి లక్షల మంది అభ్యర్థులు కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం కించిత్ కూడా చలించట్లేదు. అంతేకాకుండా అసలు ఈ డిఎస్సీ ఎగ్జామ్ జరగాలంటే ముందు టెట్ నిర్వహించాలి. టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వస్తాయి, డిఎస్సీ ఎగ్జామ్ నిర్వహిస్తారు మామూలుగా. మరి ఈ రోజున టెట్ నిర్వహించకుండానే, టెట్ లేకుండా డైరెక్ట్ గా డిఎస్సీ ఎగ్జామ్ ఏంటి అని కూడా అభ్యర్థులందరూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. దానికి కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు ఈ రోజు వరకు కూడా. అంటే ఇంత లక్షలాది మంది
అభ్యర్థిస్తున్నటువంటి అభ్యర్థనలని కూడా పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తమ వ్యవహార శైలిని మార్చుకోవాలి. ఖచ్చితంగా ఈ డిఎస్సి అభ్యర్థులకి అండగా నిలబడాలి. ఈ రోజున వాళ్ళ అభ్యర్థనలు ఏమీ పట్టించుకోవట్లేదని చెప్పి ధర్నాలు చేయడానికి నిర్ణయించుకుని వాళ్ళు రోడ్ల మీదకి దిగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకని అలాగా అంటే 45 రోజులు ఇచ్చినటువంటి కాల పరిమితి సరిపోక కొంచెం దాన్ని 90 రోజులకి పొడిగించి ఆ తర్వాత ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుందని, అలాగే ఒకే జిల్లాకి ఒకటే ప్రశ్నాపత్రమే ఉండాలి అన్నటువంటి ఒక అభ్యర్థనని కూడా వాళ్ళు కూటమి ప్రభుత్వం ముందుంచడం జరిగింది. వీటికి వాళ్ళు స్పందించకుండా మొండి వైఖరిగా వాళ్ళు అనుకున్న రీతిలోనే ముందుకు వెళ్తున్నారు. దీనివల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. దయచేసి దీన్ని మరొకసారి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. డిఎస్సి అభ్యర్థులకి అండగా నిలబడాలి అని కోరుకుంటున్నాం. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జై జగన్. అనకాపల్లి పరవాడ లంకెలపాలెం కమర్షియల్ టాక్స్ ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఏసీబీ దాడి. కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మి 25,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ. అందరికీ నమస్కారం. మా కేసులో ఫిర్యాదుదారుడైన విశ్వేశ్వర్ విశ్వనాథ్, ఆయన హైదరాబాద్ వాస్తవ్యుడు. ఆయన ఇంటీరియర్స్ డిజైన్ వర్క్ చేస్తుంటాడు. ఆయన విశాఖపట్నంలో ఆయన కొత్తగా ఒక వర్క్ వచ్చింది స్కై పార్క్లోని. ఆ సంబంధించిన మెటీరియల్ని అంటే ప్లైవుడ్ మెటీరియల్ని ఆయన హైదరాబాద్లో బుక్ చేసుకొని కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ ద్వారా విశాఖపట్నం తీసుకొచ్చాడు. సుమారు 42,000 రూపాయల మెటీరియల్. ఆ మెటీరియల్ మన విశాఖపట్నం 1 టౌన్లో ఈ కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన గొడౌన్లో ఉంచడం జరిగింది. ఆయన రావడం కొద్ది రోజులు లేట్ అయిన టైంలో మన కేసులో ముద్దా అయిన డీసీటీఓ అచ్యుతాపురం ఈమె 15వ తారీఖున ఆ ట్రాన్స్పోర్ట్ గొడౌన్ చెక్ చేసి అవి ఇన్వాయిస్ లేకుండా ఉన్నాయని చెప్పేసి దాని తాలూకా ఎల్ఆర్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఈయనకు మన కంప్లైంట్ ఆయన వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడితే మొదటగా 30,000 రూపాయలు మీరు లంచంగా ఇస్తే మీ ప్రాపర్టీ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ చేసిన దాని మీద 25,000 రూపాయలకి ఆమె తగ్గించారు. మనకి ఆయన కంప్లైంట్ నిన్న ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆమె ఆ అమౌంట్ 25,000 లంచం డబ్బులు కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ అయిన సన్యాసిరాజుకి ఇమ్మని చెప్పడం జరిగింది. ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈరోజు సన్యాసిరాజు ఆ డబ్బులు తీసుకుంటుండగా మేము పట్టుకొని అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము. అలాగే జయలక్ష్మి ఈవిడ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ అచ్యుతాపురం, ఈమెను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నాము. అరెస్ట్ చేసి రేపు రిమాండ్కి పంపిస్తాము. ప్రతి పేదవాని కళ్ళల్లో ఆనందం చూడాలనేది టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేదవానికి పెన్షన్ సకాలంలో అందిస్తున్నామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. ఈ నెల 1 రోజు ముందుగానే అందించడం ఆనందంగా ఉందని, పెన్షన్ అందుకునేటప్పుడు ఆ పేదవాడు ఆనందానికి హద్దులు లేవన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం పంచాయతీలో ప్రతి హ్యామ్లెట్ తిరిగి ఇంటింటికి వెళ్ళి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశానుసారం ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఇక్కడ తహసీల్దార్ గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఈఓపీఎడ్డి గారు, ఇతర మండల ఆఫీసర్సు, పంచాయతీ సిబ్బంది అందరం కలిసి మొత్తం తిరిగి అన్నీ సార్ట్అవుట్ చేశాం. అలాగే ఈరోజు వితంతువులు పెన్షన్లు ఈ నియోజకవర్గానికి 355 పెన్షన్లు కొత్తవి రావడం జరిగింది. వాటిని కూడా త్వరలో 12వ తారీఖున నియోజకవర్గం మొత్తం మీద 379 వచ్చాయి. వాటిని కూడా ఈ నెల 12వ తారీఖున ఇమ్మని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. దాన్ని కూడా మేము త్వరలో అందరికీ ఇస్తామని తెలియజేసుకుంటూ ఇంకా కొత్త పెన్షన్లు కూడా త్వరలో వస్తాయి. రాష్ట్ర పరిస్థితిని దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన యొక్క అపారమైన అనుభవంతో ఒక్కొక్కటిగా
ముందుకు నడిచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అతి త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా విడుదల చేయబోతున్నాం. సంవత్సరం పొడుగునా ఆ క్యాలెండర్ ప్రకారం మనకి సంక్షేమ పథకాల అమలు కూడా అవ్వడం జరుగుతుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకి, మండల సిబ్బందికి, పంచాయతీ సిబ్బంది అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.